మగాడు మాయమైపోతాడా? భవిష్యత్తులో అసలు మగాళ్లే ఉండరా? భూమి మీదకు వచ్చే వారంతా ఆడ సంతానమేనా? ఇక వంశోద్ధారకులు అంటే అమ్మాయిలే అని ఒప్పుకోవాల్సిన రోజులు వస్తాయా? శాస్త్రవేత్తల హెచ్చరికలు ఏం చెబుతున్నాయి? ఇవేవో నోటి మాటలు కాదు, అచ్చంగా పరిశోధనలు తేల్చిన నిజాలు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే, పిండం పురుషుడిగా మారాలా లేక స్త్రీగా మారాలా అని నిర్ణయించే అతి ముఖ్యమైన జన్యువు SRYలో వస్తున్న మార్పుల కారణంగా Y క్రోమోజోమ్ క్రమేపీ అంతరించిపోనుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. స్త్రీలలో 2 X, పురుషులలో 1 X, 1 Y క్రోమోజోమ్ ఉంటాయనే సంగతి తెలిసిందే. మహిళల్లో Y క్రోమోజోమ్ ఉండదు కాబట్టి వారిపై ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. పురుషుల్లో కనిపిస్తున్న ప్రస్తుత క్షీణత ప్రభావం ఇలాగే కొనసాగితే 46 లక్షల సంవత్సరాల తరువాత అసలు Y క్రోమోజోమ్ పూర్తిగా అంతరించిపోతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 62 మంది పురుషులపై డెన్మార్క్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధన వివరాలు PLOS జెనెటిక్స్ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి. సమాజంలో ఎన్ని మార్పులొచ్చినా, మన ఆలోచన విధానం ఎంత అప్డేటెడ్ గా ఉన్నా ఇంకా మగపిల్లాడు పుట్టాలనే తాపత్రయం చాలా మందిలో ఉంది. అసలు తలకొరివి పెట్టాల్సిన వాడు వంశోద్ధారకుడు అంటే అబ్బాయే అనే సెంటిమెంట్స్ ఉన్నాయి. భవిష్యత్తులో ఈ సెంటిమెంట్స్ మరింత బలపడతాయో లేదో కానీ PLOS జెనెటిక్స్ అనే జర్నల్లో ప్రచురితమైన వాస్తవాలు చూస్తుంటే వామ్మో అనాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.